పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ రాజీ పడడంటే నీ పరిశుద్ధ విషయంలో రాజీ పడడు. వారానికి ఒకసారి మాత్రమే అబద్ధాలు చెప్తానయ్యా అంటే రాజీ పడడాయన. వారానికి ఒక సినిమా చూస్తానయ్యా, మిగతా వారం రోజులన్నీ నీ సందుకు వచ్చి ఉంటానయ్యా అంటే రాజీ పడడాయన. బూతులు ఆడతారు అంతేనయ్యా, మిగతా అన్ని పాటలు పాడతాను, నీ సందులో బైబిల్ చదువుతానయ్యా, అప్పుడప్పుడు మాత్రమే బూతులు ఆడతానయ్యా అంటే ఆయన రాజీ పడడాయన. నీ జీవితంలో నూతన క్రియ దేవుడు జరిగించడానికి ఆయన నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ అంధకారపు జీవితంలో అడవి లాంటి నీ బ్రతుకులో దారి వేస్తానంటున్నాడు. ఎండిపోయిన మన జీవితాలు, మన కుటుంబాల్లో నదులు ప్రవహించే విధంగా దారిని నదిని వేస్తానంటున్నాడు. ఈ కార్యం దేవుడు జరిగించాలంటే ప్రభు చెప్తున్న మాట, నేను పరిశుద్ధులను కనుక మీరును ఉండండి అన్నాడు. మునుపటి వాడిని జ్ఞాపకం చేసుకోవద్దు. చాలాసార్లు మనం ఎందుకు నీరసించిపోతామంటే పోయిన సంవత్సరంలో ఓడిపోయిన ఓటమును గుర్తు తెచ్చుకుంటా ఉంటాం. చాలాసార్లు పోయిన సంవత్సరంలో ఎదురైన అపజయాలు, లేకపోతే ఫలానా విషయంలో మనకి ఎక్కడ బలహీనత కలిగిందో వాటిని గుర్తు చేసుకుంటా ఉంటాం. అవి గుర్తు చేసుకుంటే మనము ముందుకు సాగలేం. అందుకే ప్రభు చెప్తున్నాడు, పాత జీవితాన్ని మర్చిపోండి, పాత అలవాట్లను మానుకోండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, కొత్త సంగతులు వెతకండి, నేను నూతన కార్యం జరిగిస్తాను, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు మన విశ్వాసం ఉంచితే ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ఈ నెలలో అప్పుడే 11వ తారీఖులోకి వచ్చే 12 అనుకుంటే రోజు అంతేనా, 12వ తారీఖులోకి వచ్చే మనం ఈ దినం అప్పుడే 10 రోజులు దాటిపోయింది. మన జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు అద్భుతాలు చేయడం కొరకు ఇదిగో నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన క్రియ దేవుడి ద్వారా పొందుకోవడానికి ఈ రోజే సిద్ధపడు. దేవుడు చేయగలడు అని నమ్ము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్ము. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ స్నేహితుల కంటే, నీ దగ్గర ఉన్న ధనము కంటే, నీ బలము కంటే, నువ్వు చదువుకున్న జ్ఞానం కంటే కూడా ఆయన గొప్పవాడని నమ్ము. ఈరోజు ఆయన ఏదైనా చేయడని విశ్వాసం ఉంచి ఈరోజు ఆయన చేయగలడు. ఆయన ఎప్పుడైతే ఈ నూతన సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయానికి కట్టుబడి నీ జీవితాన్ని చక్కగా నడిపించడానికి ఇష్టపడతావో చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, అరణ్యములో చెప్పండి ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి అందరూ. అరణ్యము లాంటి మన జీవితంలో ఏం వేస్తాడు ఆయన? రూట్ వేస్తాడు, దారి వేస్తాడంట. దారి లేని మన బ్రతుకులకు దేవుడు ఏం వేస్తాడంటున్నాడు? దారి చూపిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఎడారి లాంటి, ఇప్పుడు ఎడారిలో మొక్కలు పెరుగుతాయా? మొక్కలు లేకపోతే ఆకులు ఉంటాయా? నీడ ఉంటుందా? ఎడారిలో కాయలు దొరుకుతాయా? ఎడారిలో దప్పికి తీరుతుందా? ఎడారిలో ఫలాలు పుష్పాలు ఉంటాయా? ఏమి ఉండవు. మేలుకరమైనది ఎడారిలో ఎక్కడ దొరకదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో కనుక మీరు పాతకాలపు పాప స్వభావాన్ని విడిచిపెట్టి పూర్వకాలపు చెడు జీవితాన్ని తలంచుకోకుండా నా యందు విశ్వాసంతో నన్ను నమ్మితే, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా జీవిస్తే ప్రభు చెప్తున్న మాట, నూతన క్రియ మీ పట్ల జరిగిస్తాను నేను. అదేంటంటే మీకు ఒక దారి చూపిస్తాను. మీ జీవితాలు నేను నీటితో నింపుతాను. నీరుంటే చాలండి, ఎంత గొప్ప ఆపదైనా తప్పించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని, దేవుడు జీవజలపు ఊటగా ఉంటాను, నీ దప్పికి తీరుస్తాను నేను. నీరుంటే దప్పికి తీర్చబడతా లేదా? ఏ దప్పిక అనుకుంటున్నారు? ఏ దప్పిక? ధన దప్పిక. చెప్పండి, చాలా మందికి ఏముంటది? ఈ సంవత్సరంలో బాగా ధనం సంపాదించాలి, ఒక దప్పిక. ఎట్ట సంపాదించాలి? ఎట్ట కూడా సంపాదించాలి అంతే. ఎట్టయితే ఈరోజు డబ్బులకు విలువ లేదనే కదా, మీకు తెలియదు. డబ్బున్నోడికి ఇచ్చి విలువ, లేనోడికి ఇవ్వట్లా. కాబట్టి ఏం సంపాదించాలి? ఎట్టాగయ్యా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి అంటే మీకు తెలియదులేండి అంతే. ధన దప్పిక.
దొంగతనం చేస్తావు, మోసం చేస్తావు, పాపం చేస్తావు, అబద్ధాలు చెప్తావు, బూతులాడతావు, ఏదో ఒకటి చేస్తావు. అది ధనదప్పిక. అది కాదు, నీతిగా న్యాయం ఉండడం సంపాదించుకోవడం కావాలి దేవుడి దగ్గర. ఆ నీతి న్యాయం కోసం చావనైనా చావు, పొస్తైనా పడుకో, నిందలైనా పడు, కడుపు కాల్చుకో, ఒంటరిగా ఉండు, పర్వాలేదు, కానీ నీతి న్యాయం తప్పొద్దు. దేవుడు అదే ఆ దప్పిక తీరుస్తాడు. ధన దప్పిక, పాపపు దప్పిక. ఈ కొత్త సంవత్సరంలో నీకు ఈ దప్పికలన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చి తీర్చుకోవాలి. ఆ దప్పికలు పాప సంబంధమైనవి కాదు. ధన దప్పిక, వ్యామోహపు దప్పిక, వ్యభిచారపు దప్పిక, సుఖమనే దప్పిక, శరీర కోరికల దప్పిక, సుఖభోగాల దప్పిక, ఆహారపు దప్పిక, వస్త్రాల దప్పిక. కొంతమందికి ఈ దాహాలు, వస్త్రాలు ఎక్కువ కొనుక్కోవాలి. బంగారపు దప్పిక మరికొంతమందికి, బంగారం బాగా కొనాలి. కొంతమందికి తిండి దప్పిక, బాగా తినాలి. కొంతమంది సుఖమనే దప్పిక, కోరికలు అన్నీ కూడా బాగా సుఖపడాలి, అందరికంటే బాగా బ్రతకాలి, వాళ్ళకంటే వీళ్ళకంటే కనీసం వాళ్ళకన్నా బ్రతకాలి వాళ్ళ ముందు అని ఈ దప్పికలన్నీ యేసు ప్రభు దగ్గర తీర్చబడతాయి. అంటే అవన్నీ నెరవేర్చడం కాదు నేను చెప్పేది. ఆ దప్పికలు, పాపపు దప్పికలు దేవుడు తొలగించి ఆధ్యాత్మిక ఆనందముతో నింపుతాడు ఈ నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, మన జీవితంలో దేవుడు నూతన క్రియలు జరిగించి ఆశీర్వదించాలంటే చెప్పండి, ఏం వేస్తానన్నాడు? 2 విషయాలు చెప్తున్నా. ఏం వేస్తానని చెప్పి మన సంవత్సరం చెప్పండి. ఒకటి, అరణ్యములో అరణ్యం లాంటి మన జీవితాలకు దేవుడు ఏం వేస్తానన్నాడు? అంటే దారి చూపుతాను, దారేస్తాను. దారి ఎదురు రావచ్చు కదా అరణ్యంలో కూడా. దారి లేని మన బ్రతుకులకు దారి చూపుతాను అంటున్నాడు. రెండవదిగా, నీరు లేని మన బ్రతుకులకు ఎడారిలో నదులను ప్రవహిస్తాను, నన్ను నీరు పంపిస్తాను, మీ దప్పికి తీరుస్తాను, మీ ఆశ తీరుస్తాను, నన్ను విశ్వాసం ఉంచండి, పరిశుద్ధులుగా బ్రతకండి, పాత జీవితాన్ని విడిచిపెట్టండి. చూడండి, నూతన క్రియ జరగడానికి కొరకు మీకు కొన్ని విషయాలు చెప్తాను, త్వరగా ముందుకు వెళ్దాం, సరేనా? దేవుడు నూతన క్రియలు జరిగించాలని వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా, దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి, దేవుని స్తోత్రం. నూతన క్రియ జరిగించాలి వద్దా? నూతన క్రియలు జరగాల వద్దా? అలాంటప్పుడు మనం కూడా నూతన పరచబడాలి. చూద్దాం బైబిల్ వచ్చి ఈ రోజున ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. దేవుడు నూతన కార్యాలు జరిగించడం కొరకు మనం చేయవలసిన మొదటి పని. అమ్మ అందరూ చెప్తున్నారు కదా, దేవుడు మా జీవితాల్లో, చెప్పండి, దేవుడు చెప్పాలి గట్టిగా, దేవుడు నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు కలుగు చేయునుగాక, అరణ్యములో త్రోవను కలిగించునుగాక, ఎడారి లాంటి నా బ్రతుకులో జీవజల నదులు ప్రవహింపచేయునుగాక. ఇప్పుడు అది చేయాలంటే దేవుడు మనం చేయవలసిన పనులేంటి? నూతన క్రియ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదవండి, 23, 24 వచనాలు. ఇంకొంచెం ముందుకి 22 చదవండి. 22 నుంచి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడండి. అప్పుడైతే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, చెప్పండి, ఏ స్వభావం ధరించుకోవాలమ్మా? ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? మీకు పాము గురించి తెలుసా? పాము కుసం తెలుసా? కుబుసం తెలుసమ్మా? పాముకి మట్టి అంతా పేరుకుని పైన కళ్ళ మీద సైతం కూడా ఒక పొరలాంటిది ఏర్పడతారన్నమాట.
అది కొన్ని రోజులకు ఒకసారి ఏం చేస్తాడంటే ఒక ఇరుకైన ప్రదేశంలోకి వెళ్ళి ఇరుక్కుని అది అవతలకు వచ్చినప్పుడు దాని మీద ఉన్న పొలుసు కుబుసం అంతా ఏమైపోతే బయటకు వచ్చారు. ఆ కుబుసం ఉన్నప్పుడు దాని కళ్ళు కనపడవు, ఆ పొరంతా కూడా కప్పేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేం చేస్తుందంటే దాని కళ్ళు కనపడినప్పుడు రాళ్ళకు పొడుచుకుంటుంది, కంపలు పొడుచుకుంటుంది, గాయాలు పాలు కూడా అవుతుంది. ఎందుకంటే ఇదిగో ఈ పాప మురికి ఏం చేస్తుందంటే దాని కళ్ళు మూసేసింది. ఎప్పుడైతే అది ఎక్కువ పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక ఇరుగైన ప్రదేశంలోకి వెళ్ళి అది ఇరుక్కుని అవతలకు వచ్చినప్పుడు దానికి అంటుకున్న కుసం అంతా పోయింది, దాని కళ్ళ మీద ఉన్న పొర పోయింది. అప్పుడు దానికి బాగా కనపడుతుంది, మళ్ళా తన పనిలో వేటలో ముందుకు వెళ్ళిపోయి బ్రతుకుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి ఈ మాట? మనం కూడా పాపపు కుబుసాన్ని ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టాలి. దీనివల్ల మనం చూపుపోయింది, మన శరీరం బలహీనమైంది, మనం చేసే పనుల్లో బలహీనమైపోయాం. ఇది విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకుని ఏ స్వభావం ధరించుకోవాలి? ఈ సంవత్సరంలో నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనం కొత్త బట్టలు వేసుకున్నాం కాబట్టి సంవత్సరం అంతా కొత్త బట్టలు వేసుకుంటారు. ఇక అనుకున్నారు ఎప్పుడన్నా? మరి వేసుకోలేదుగా. ఈ వారం పాత బట్టలు వేసుకున్నాం. అది కాదు, బట్టలు కాదు ముఖ్యం. చెప్పండి, దేనిది? స్వభావం. ఏంటమ్మా అది? నవీన స్వభావం ధరించుకోవాలి. పాత బట్టల్లో కొత్త బట్టలు ఏం లేదండి. మన మనసులో మొదలైన మార్పు, కొత్త మార్పు ఈ సంవత్సరంలో మన జీవితంలో కొత్త కార్యం జరగడానికి సహాయంగా ఉంటుంది. మన ఆలోచన విధానంలో కొత్తదనం రావాలి, మనం చూసే విధానంలో కొత్తదనం తెచ్చుకోవాలి, మన మాటలు ఈ సంవత్సరంలో కొత్తగా మారాలి. మన తలంపులు తలిచాం కదా, పోయిన సంవత్సరంలో చెడు తలంపుతున్నాం, కళ్ళతో చెడ్డవాటిని చూసాం, నోటితో చెడును పలికాం, చెడును మాట్లాడాం, దేహంతో చెడు చేశాం. ఈ కొత్త సంవత్సరంలో నవీన స్వభావం అంటే వీటన్నిటిలో కూడా మన చిత్త వృత్తి యందు నవీనపరచబడాలి, నూతనపరచబడాలి. అది కనబడాలి దేవునికి. అప్పుడే చెప్పండి, అరణ్యములో త్రోవ ఏర్పడుద్ది, ఎడారిలో నదులను, జీవజలాన్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు. ఆ ప్రాచీన స్వభావాలు ఏంటో మీకు మీరే పరీక్షించుకోండి. పాత అలవాట్లు అవి చెడ్డవో, మంచివి కావో, బాధ కలిగించేవో, దుఃఖాన్ని పుట్టించేవో. ఏమండి, నిన్న ఒక మాట చెప్పాను చూసావా? తండ్రి పురుషులకు ఎక్కువ హార్ట్ స్ట్రోక్ అవుతుందని. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్న చనిపోయాడండి, మా నాన్న గుండెపోటు చచ్చిపోయాడు అని చెప్పిన పిల్లలు ఒక పెద్ద ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆ పెద్ద ఆ పిల్లలకి ఒక సమాధానం చెప్పాడంట. మీ నాన్న ఎందుకు చనిపోయాడంటే ఎక్కువగా ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచన ఎవరి కోసం అంటే మీ ఇద్దరి కోసం. తన ఆలోచన మీకు చెప్పడానికి మీరు చిన్నపిల్లలు, కనీసం ఆ ఆలోచన మీతో చెప్పుకుంటేనన్నా కొంచెంగా బ్రతికేవాడేమో. మీరు చెప్పే స్థాయి, వినే స్థాయిలో మీరు లేరు. కానీ తన భార్యతో చెప్పుకుందామంటే ఆ భార్య కూడా పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంది, ఇంట్లో ఉండి గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఆమెకి చెప్పినా ఉపయోగం లేదనుకున్నాడు, అది తన మనసులో దాచుకున్నాడు. కాబట్టి ఆలోచన పెరిగింది, బాధలు ఎక్కువైనాయి, అది గుండె బరువైంది. ఒక రోజు నా గుండె బరువై నా గుండె ఆగిపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన భారాలను దేవుడు తీసివేయడం కొరకు, మన భారాలు భరించడం కొరకు ఆయన సిలువ భారాన్ని మోసాడు. ఆయన మోయలేని భారాన్ని మోసాడు. ఆయన నీకు కొత్త జీవితం ఇవ్వాలని. ఆయన ఏ పాపం చేయలేదు. ఇంకో విషయం తెలుసా? ఆయన మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎవరో బలవంతంగా సిలువ మోయించి కొట్టి చంపడానికి కాదు,
ఆయనే తన తండ్రికి అప్పగించుకున్నాడు. మరణానికి ఇష్టంగా మరణానికి అప్పగించుకున్నాడు. భారాన్ని మోసాడు ఆయన మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడం కొరకు. పాపము నుంచి, ప్రాచీన స్వభావం నుంచి, భారాల నుంచి, ఈ దప్పికతో ఉంటున్నటువంటి ఈ పాప దప్పికల నుంచి మనకు విడిపించడం కొరకు దేవుడు మనకు ఒక కొత్త జీవితం ఇవ్వడం కొరకు ఆయన భారాన్ని మోసి మన భారాలన్నీ ఈ సంవత్సరం తీయాలని ఆశపడుతున్నాడు. మన ప్రాచీన స్వభావాన్ని మనం తీసేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మా అర్థమైందా? ఒకటి ఏం చేయాలమ్మా? క్రొత్త కార్యము, నూతన కార్యం దేవుడు ధరించిన చెప్పండి అందరూ. ఒకటి, మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఏం ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త జీవితం. నవీన స్వభావం అంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం ఏమ్మా? కొత్త జీవితం అంటే ఏంటి? ఎలాగంటుందా చెప్పండి. మేము కొత్త అలవాట్లు నేర్చుకుంటాం. కొత్త అలవాటు అంటే చెడ్డే చెడిపోయి కాదు, కొత్త జీవితం ప్రారంభిస్తాం. కొత్త సంవత్సరం ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు ఒక అధ్యాయం వాక్యం చదవడం, దేవుని పిల్లలతో సహవాసం చేయడం. అమ్మా వింటున్నారా? ఏదైనా సమస్య వస్తే దేవుని పిల్లలతో చెప్పి ప్రార్థన చేయడం, దేవుని సేవకులతో తెలియపరచడం, అవకాశం ఉన్నప్పుడల్లా, వీలున్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా, ఎవరున్నా లేకపోయినా మందిరంలోకి వచ్చి చెప్పండి, ఎవరున్నా లేకపోయినా మందిరంలోకి వచ్చి అబ్బా అసలు ఆ జీవితం ఎప్పుడైతే వచ్చిందో అసలు మీరు గొప్ప ధన్యులు అయిపోయినట్టే. మీ బ్రతుకులో ఖాళీగా ఉన్న సమయంలో మందిరంకి వెళ్దామన్న మాట మనస్సు మీకు వచ్చిందంటే నిజంగా మీరు దేవుడితో ఉన్నట్టు. ఈ సంవత్సరం నుంచైనా అలవాటు చేసుకోండి. మీ బ్రతుకులు మారుతాయి, మీ బ్రతుకులు చక్కబడతాయి, మీ బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా. ఇంటికాడ ఎందుకు పెట్టుకున్నాను, నేను పనేం లేదు, ఖాళీగానే ఉన్నాను, సమయం ఉంది కాబట్టి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామన్న మనస్సు మీరు తట్టిందంటే మీరు మంచి మార్గంలోకి వచ్చినట్టు ఈ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి అదనమాట నూతన స్వభావం తెచ్చుకోవడం. పాత స్నేహాలు మానేసుకో, నేను బాడీ చేసే స్నేహాలు మానేయాలి అంతే. అదే నవీన స్వభావం అంటే. ఏమండి మనకి ఏంటో, మనకు దురద శివుడు తెలుసుగా. శివుడు అంటే నిజంగా దురదొక్కి అనుకున్నాను. దురద శివుడు అంటే బైబిల్ చెప్పింది. దురద అంటే నిజంగా దురద చిచ్చి అర్థం కాదు. ఆ చివరి చెడు మాటలు వినడానికి ఎక్కువ ఇష్టపడి చెవులను ఏమన్నాడు దేవుడు? దురద చెవులు. మంచి మాటలు వినే చెవులు, మంచి చెప్తుంటే వినరు, అది తప్పు అంటే ఒప్పుకోరు. దురద చెవులు ఏంటంటే పాపం చేయడానికి, పాపపు మాటలు, పాపపు స్నేహాలు, చెడు మాటలు, అసహ్యమైన మాటలు, నీచమైన మాటలు చెప్తుంటే ఈ చెవు ఆనందపడుతుంది. ఆ స్నేహాలు ఈ సంవత్సరం నుంచి నువ్వు మానేసుకుంటే మనం దేవుడు చెప్పండి అరణ్యములో త్రోవను చెప్పాలని పద్దాకి ఇదే మాట. అరణ్యములో ఎడారిలో నూతన క్రియ జరిగిస్తాడు. కాబట్టి ప్రాచీన స్నేహం, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పాతకాలపు మాటలు, పాతకాలపు స్నేహాలు వద్దు. ఒక మాట చెప్పాను మీకు, అప్పుడు గుర్తుందా? అగస్టిన్ అనే ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన ఒక వ్యభిచారంతో బాగా ఎక్కువ ఉండేవాడు. ఒక స్త్రీతో సంబంధం, ఒకటే కాదు, రోజుకు ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుంటూ ఒక ఆమె దగ్గర బానిస అయిపోయి పాపంతో ఉన్నాడు. ఎంతవరకు వచ్చాడంటే 2 గదులు వాళ్ళ ఇంట్లో ఉంటే, ఒక గదిలో వాళ్ళ అమ్మ ఉంటే, ఒక పక్క గదిలోనే ఆ స్త్రీని తీసుకొచ్చి పెట్టుకుని పాపం చేసి అంత దారుణ స్థితికి వచ్చాడంట. తల్లి మంచి భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ 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 చేస్తూనే ఉంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు తనతో మాట్లాడాడు. అగస్టిన్తో మాట్లాడాడు దేవుడు. తన పాపం తెలుసుకున్నాడు, తన పాపాన్ని విడిచిపెట్టేశాడు, మానుకున్నాడు. ప్రియారా, ఆ తర్వాత వీధిలో వెళ్తూ ఉండగా అంతకుముందు ఏ స్త్రీకైతే పాపం చేశాడో ఆ స్త్రీ ఆ ఇల్లు దాటి వెళ్తుంటే పిలుస్తుందంట, అగస్టిన్ ఇదే మన ఇల్లు, ఇటురా, అటు వెళ్తున్నావేంటని. అగస్టిన్ ఇక్కడరా, వెళ్ళిపోతున్నావేంటి దాటుకుని, అగస్టిన్ అంటుందంట. అప్పుడు అగస్టిన్ ఆగి 3వసారి ఆగి అన్నాడంట, నువ్వు అనుకున్న అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ వేరు అని వెళ్ళిపోయాడంట.
దేవునికి స్తోత్రం. కొత్త స్వభావం. నీతో ఉన్న అగస్టిన్, నీతో జీవించిన అగస్టిన్, పాప స్వభావం అగస్టిన్ చచ్చిపోయాడు. ఈ అగస్టిన్ వేరు. ఆయన చెప్పిన మాట అంటే, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకుని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడ్డాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అదే అండి కొత్త స్వభావం. మార్చుకుందామండి. ఎంత గౌరవం ఉంటుందో తెలుసా? నూతనంగా మర్చిపెడితే దేవుని ఎంత గౌరవం తెలుసా? నీ మృదుత్వం, నీ మంచితనం, నీ ప్రేమ అన్నిట్లో ఎంత గొప్పగా కనిపిస్తావో, దేవుడు ఎంత ఆనందిస్తాడో, నీ మనసుకే అనిపిస్తుంది ఎంత తృప్తిగా ఉంటావో. అటువంటి సంతోషకర జీవితాన్ని మనం పొందుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి దాని కొరకు మనము ప్రాచీన స్వభావాన్ని, పాత అలవాట్లను, పాత స్నేహాలను చెప్పండి. నేను చెప్పాడు వెనకాల మీరు ఏమనాలి? అమ్మా బాబు, పాత అలవాట్లు ఏం చేయాలి? పాత స్నేహాలు ఏం చేయాలి? పాత మాటలు ఏం చేయాలి? పాత బుద్ధిని ఏం చేయాలి? ఇప్పుడు లైన్లో పడ్డారు. దేవుని స్తోత్రం. రెండవదిగా, ఒకటి పాత జీవితాన్ని పాతి పెడదాం, కొత్త జీవితాన్ని ధరించుకుందాం. ఏమ్మా? కొత్త జీవితం అంటే వచ్చే వారం నుంచి కొత్త బట్టలు వేసుకురండి. కాదు, కొత్త మనసు, కొత్త మాటలు, దయ, ప్రేమ, కనికరం, క్షమాపణ, మంచి వారితో స్నేహం. చెడ్డవాళ్ళ స్నేహం మానేసింది. అసలు మనం చెడిపోవడానికి సగం కారణం ఏంటంటే చెడ్డవాళ్ళను ప్రోత్సహించడమే. అందుకని దుష్టుల సంఘము నాకు అసహ్యం. పిల్లరా గమనించాలి. వారితో మనం ఎంత దూరం ఉంటే అంత మనం క్షేమంగా సంతోషంగా ఉంటాం కూడా. చెడుకి పాపానికి ఎంత దూరం ఉంటామో అంత ఆనందము, సమాధానం బతుకుతాం. అతి గొప్ప దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రెండో మాట, ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు మన పట్ల జరగాలంటే మొదటి చేయవలసిన పని ఏంటి చెప్పాలి అందరూ? పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచి ఏం ధరించుకుందాం? మొదటి మాట. రెండో మాట చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎక్కడుంది హెబ్రీ పత్రిక బాబు? ఎక్కడుంది? చదువు 12 మొదటి నుంచి చదువు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి ఉంచబడిన శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి చదివారా? యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగంలో ఎలా పరిగెడదాం? ఓపికతో. ఎవరి వైపు చూస్తే ఓపిక వచ్చింది? నిన్ను చూశాను కయ్యా, ఇక చచ్చిపోయినా బాధలేదు నాకు అంటారు కొంతమంది. నా చివరి చూపు నిన్ను చూద్దామని బతికా అంటదే ఇంకా చాలా కాలం బతుకుతారు. నిన్ను చూసి చచ్చిపోతామని చేసగా అంతే అన్నాడా? గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘంలో. వారం సాక్ష్యాలు పెట్టితే పోతాయి. ఏమ్మా? వారం పెడితే టైం సరిపోదు. వారం సాక్ష్యాలు పెడితే అసలు ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో. మనకు ముందు ఎవరు ఉండాలి చెప్పండి? కొత్త సంవత్సరంలో దేవుడు నూతన క్రియ చేస్తాడు. ఏ క్రియలు? ఒకటి అరణ్యంలో దారి వేస్తాను, మన జీవితాలకు దారి చూపుతాను. రెండవదిగా చెప్పండి, ఈ వాక్యం మర్చిపోకూడదు. ఎడారిలో ఎండిపోయిన మన బ్రతుకుల్లో నీరు ఇస్తానన్నాడు, జీవజలం ఇస్తానన్నాడు. అవి ఎలా ఇస్తాడో చెప్పండి. నూతన సంవత్సరం మనం ఏం చేయాలి? మొదటి పని ఏంటి? ప్రాచీన పాత స్వభావాన్ని, నవీన స్వభావాన్ని, కొత్త జీవితం అలవాటు చేసుకోవాలి. రెండవదిగా మనం చదువుకుని యేసు వైపు చూడాలి. చెప్పండి, ఎవరి వైపు చూడాలమ్మా? యేసు వైపు చూడాలి. రెండవదిగా ఆయన మన ముందు ఎవరంటే, నువ్వు ఎవరి వైపు చూడాలి ఈ సంవత్సరం అంటే, నా వైపు చూడొద్దు, నేను మీ వైపు చూడు. నేను రామకోట వారిని చూశానంటే ఆమెలో భయం వేసింది నాకు. ఇంకా పాము పోవాలి. మొన్న అటు వస్తే ఆగాను, అక్కడ నిజంగా ఆగానమ్మా. మీ ఇంటికి ఆగింది ఏం కనపడమని నాకు. అది కూడా ఒక అడిగేసా.
ఏం కొత్త చెట్టు మీద పాము ఉంటుందని చెప్పని చూస్తే పాము లేదు, దోమ లేదు, ఏమో మరి నాకు ఒకసారి నాకు చూపించామని కానీ దాన్ని చూసి తరుగుతాను నేనన్నా. ఆ వైపు చూస్తే నాకేం పట్టుకుంటుంది చెప్పండి? ఏ వైపు చూసాను అనుకో నాకేం పట్టుకుంటుంది? నా రోడ్డు మోడల్ ఏమనుకున్నాను అనుకో, మా అమ్మాయి ఇక్కడ నేను అక్కడ కూర్చోవాలి అక్కడ ఏమ్మా. తర్వాత చెప్పండి ఇంకెవరనుకుందాం? ఏమ్మా ఆవిష్కారం నీ వైపు చూసాను అనుకో ఏమంటుంది? అమ్మో అట్టంత అట్ట కాదు అనేది. నేను ఎవరి వైపు చూడాలి సంవత్సరంలో? నీ వైపు చూడాలా? అదే నీ వైపు చూస్తే నేనేం నేర్చుకుంటా? ఇప్పుడు నీ బలహీనత పద్దాలు జరుగుతుంటుంది అమ్మకి, ఎందుకంటే వాతావరణం పడక అంతేనమ్మా, అది వస్తూ ఉంటుంది. కాబట్టి అది కాదు నేను చూడాల్సింది. ఓ నాయన చూద్దాం ఎవరు? నా రోడ్డు మోడల్ చందాన పెట్టినాను అనుకో, ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి అది కాదు. చెప్పండి అమ్మా, మనం ఎవరైపు చూడాలి? మన ముందు ఉంచుకోవాలి. మన అందరికి మాదిరి ఎవరు? మాటల్లో తేడా లేని వ్యక్తి ఎవరు? చూపులో తేడా లేని వ్యక్తి ఎవరు? జీవితం అంతా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఎవరు? బ్రతికినంత కాలం పాపం లేకుండా బ్రతికిన వ్యక్తి ఎవరు? పాపం లేకుండా చనిపోయిన వ్యక్తి ఎవరు? పాపం లేకుండా పుట్టిన వ్యక్తి ఎవరు? పాపం లేకుండా పరలోకం దిగొచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు వైపు చూచు ఈ సంవత్సరం పరిగెత్తాలి. చిక్కుబుక్ అమ్మా. ఎవరి ముందు పెట్టుకుందాం మనం? బాధలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఎవరి వైపు చూద్దాం? నేను పడలేను ఈ బాధలో, ఈ సంవత్సరం నేను ఏదలేను. ఇప్పుడు ఎవరి వైపు చూడు? అంటే నెప్పులయ్యా. ఎవరి వైపు చూడు? అప్పులు బాధలు ఎక్కువైనాయి. ఎవరి వైపు చూడాలి? అంటే మనం చేస్తున్నా ఆయన చూద్దామా? మన కష్టాలు, నష్టాలు, బాధలు, అపజయాల్లో మనందరికి ధైర్యం నింపేది ఎవరంటే తెలుసా? ఏ లోపము లేని వ్యక్తి ఒకే ఒక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంవత్సరంలో మనం ముందు పెట్టుకోవాలి ఆయన వైపు చూస్తే మనకు అన్నిటికీ మాదిరి ఆయనే. అక్కడ కింద రాసిన చూడండి, ఆ మాట చదువుతున్నాను ఒకసారి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. దేని కొరకంట? యేసు వైపు చూస్తూ ఆనందము కొరకే ఏం సహించాడు? అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. అబ్బా, అవమానము భరించాడు, నిందలు భరించాడు, సిలువను సహించాడు. అందుకే ఆయనకి ఏమొచ్చిందమ్మా చివరికి? తండ్రి కుడిపార్శ్వన సింహాసనం మందు ఆసీనుడై కూర్చున్నాడు. అమ్మా, యేసు వైపు చూస్తే సింహాసనం మీద కూర్చుండగలుగుతాం, సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనం మనుషుల వైపు చూసామనుకోండి, మన సినిమా హీరో వైపు చూసామనుకోండి, రాజకీయ నాయకులు చూసామనుకోండి, ఖచ్చితంగా ఏదో కొద్ది గొప్ప పర్వాలేదు, కానీ వాళ్ళు మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే మన జీవితాలు నాశనం అంతే. మన మోడల్ వాళ్ళు కాదు, మన కొరకు ఈ లోకంలో పుట్టి, మన కొరకు బ్రతికి, మన కొరకు చనిపోయి, మన కొరకు సిలువను మోసి, మన కొరకు మరణం తిరిగి లేచి మనందరికి రక్షణ ఇచ్చిన యేసు వైపు చూస్తే నీ జీవితానికి, నా జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడు అనబాకంటే నేను బ్రతికేది నీ కోసం అన్నామంటే నువ్వు పెద్ద మోసకరం జీవితంలో ఉన్నావు, వాళ్ళని మోసం చేస్తున్నావు అంతే. క్రైస్తవుడు బ్రతకాల్సింది ఎవరి కోసం? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాల్సింది అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో అడవిలో దారి మన బ్రతుకులు. అడవిలోకి వెళితే దారి కనపడదు. మీరు వెళ్ళి చూడండి. నేను ఎందుకు దేవుడికి రాసించండి యెషయాకు ఈ మాట? అడవిలోకి వెళితే దారి తప్పుతాడు అంతే. వాడికి దారి తెలియదు. తూర్పేటో, పడమరేటో, దక్షిణమేటో, ఉత్తరమేటో వాడికి తెలియదు. ఆ ఎత్తైన చెట్ల మధ్యలో ఎంతసేపు అడుగులో తిరుగుతూ ఉంటాడు. వాడికి దారి తెలియదు, వాడి గమ్యానికి చేరలేడు. కాబట్టి అంటున్నాడు దేవుడు, మీరు పాత స్వభావాన్ని విడిచిపెట్టి నా యందు విశ్వాసం ఉంచితే, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉంటే, నేను మీకు అడవిలో ఉన్న మీకు ఏం వేస్తాను? మీ చిక్కులన్నీ తొలగించి దారి చూపిస్తాను. రెండవదిగా
దప్పికతో ఉన్నారు. ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏదో సంపాదించాలి, ఇంకేదో అనుభవించాలనుకుంటున్నాం. ఈ దప్పికలన్నీ తీర్చి మీ జీవితంలో ఎడారులని మీ బ్రతుకులు ఏం చెప్తాను, జీవజలాన్ని పంపుతాను. అయితే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. రెండవదిగా యేసు వైపు చూడండి. అమ్మా చెప్పండి, ఏం చేయాలమ్మా? యేసు వైపు చూడండి, దేవుని వైపు చూడండి. శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు, నేను ముగిస్తున్నానండి, మనకి టైం కూడా లేదు ఇంకా. పేతురు, యోహాను, యాకోబులు చదువుకున్నారా? మరి ఏం చేశారు వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. నాగరికత తెలుసుకుంటారు వాళ్ళు. కానీ ఒక రోజున పేతురు, యోహాను, యాకోబులు నిలబడి యేసును ప్రకటిస్తున్నారంట. మేము పునరుద్ధరణ యేసును ప్రకటిస్తున్నాం, మేము ఆయన శిష్యులం, ఆయనకు సంబంధించిన వారమని వాడు యేసు ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక అధికారి ఉన్నాడు. అధికారి ఆశ్చర్యపోయాడంట. చదువుకున్న అధికారి విభ్రాంతికి గురయ్యాడు. కారణం ఏంటంటే వాళ్ళ భాషా విధానం, వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు చూపుతున్న ప్రేమ, వాళ్ళు కనపరుస్తున్నటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తికి ఆశ్చర్యం చూపించింది. ఎవరు వీళ్ళు? జాలర్లేగా, చేపలు పట్టుకునే వాళ్ళేగా, ఆ గలయ సముద్రం ఒడ్డున ఆ పడవల్లో ఉండేవాళ్ళ వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఈ భాష ఏంటి? ఆ మాట తీరేంటి? ఆ ధైర్యం ఏంటి? వాళ్ళు ఎలా నిలబడగలిగారు? ఇంతమంది గుంపుగా ఉంటే అంతమందిలో నిలబడి ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? ఎవరు? వాళ్ళు కదంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళే. మరి ఎట్లా వచ్చింది వీళ్ళకిదంటే అక్కడ చెప్పారు, వారు యేసుతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన అపోస్తలులు చెప్పబడిన మాట ఏంటంటే వారు యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తెరిగిరి. ఆ అధికారికి అర్థమైంది, వాళ్ళు యేసుతో ఉండడాన్ని బట్టి ఆ ధైర్యం, వాళ్ళు యేసుతో ఉండడాన్ని బట్టి వాళ్ళ భాష, ఆ స్వచ్ఛత, వాళ్ళ ముఖాల్లో ఒక వెలుగు. వాళ్ళు మాట్లాడుతుంటే అధికారి చూడకుండా ఉండలేకపోతున్నాడు. పేతురు నిలబడి యేసుని గురించి సువార్త చెప్తుంటే ఆశ్చర్యపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. యేసు ప్రభు నమ్ముకోవాలి అనే మనసు వాళ్ళలో కలుగుతుంది. అంత వెలుగుతో వాళ్ళ ముఖాలు తేజలుగుతూ ఉన్నాయి. ఎలా వచ్చిందా వెలుగు? ఎలా వచ్చిందా ధైర్యం వాళ్ళకి? ఎలా వాళ్ళు నిలబడగలిగారు? ఎలాగ వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు, అనాగరికులు, నీచు కంపుతో బ్రతికే వాళ్ళు ఎలాగ వాళ్ళు అంత ఉన్నతంగా నిలబడగలిగారు? చెప్పండి. వాళ్ళు ఎవరితో ఉన్నారమ్మా? యేసును కలిగి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఎవరిని విడిచిపెట్టినా అర్థమవుతుందా? అసలు నిజంగా విడిచిపెట్టరా? నేను చాలా వరకు నా వయసులో ఈ 40 ఏళ్ల జీవితంలో నేను కూడా సేవకు వచ్చిన తర్వాత నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారిని దేవుడు మనకు శత్రువులుగా చేస్తాడు. చెప్పండి అమ్మా, చెప్పండి నిజమే ఈ మాట. నీవు దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారు నీకేమైపోతారు? శత్రువులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరంలో. కాబట్టి నీ మనస్సులో, నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వద్దు. భార్య కూడా ఇవ్వద్దు, చెప్తున్నా. భర్త కూడా ఇవ్వద్దు. నీ కడుపును పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వద్దు. ఎవ్వరికి ఇవ్వద్దు. తల్లిదండ్రులకి ఇవ్వద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఈ మాట చెప్పానని మీరు వేరే అనుకోవద్దు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే ఈ నూతన సంవత్సరంలో మన బ్రతుకుల్లో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మనల్ని మోసగించే వాళ్ళు ఉండరు. మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మనం ఏమో ప్రేమిస్తున్నాం ఎక్కువగా, అంతే. కాబట్టి ఆమె మోసం చేసింది, ఏం మోసం చేసింది, వీడు మోసం చేసేది, వాళ్ళు తప్పు చేసేది, వాళ్ళు బాధపడి ఎన్ని మనకెందుకు బాధలు. కాబట్టి కొత్త సంవత్సరంలో యేసు వైపు చూద్దాం. అమ్మా, ఎవరి వైపు చూద్దాం? ఆయన ప్రేమిద్దాం, ఆయన గుణాలు నేర్చుకుందాం. ఆయన క్షమాపణ ఎంత గొప్పదో, ఆయన ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఎంతమందిని ప్రేమించాడు, ఎలాంటి వారిని ప్రేమించాడు, ఎలాంటి రోగులను ప్రేమించాడు ఆయన.
ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు. మన రోల్ మోడల్ ఆయనండి. ఈ భూమి మీద ఎవరు లేరండి. ఆయన వైపు చూద్దాం. చెప్పండి, మన జీవితాలు నూతన సంవత్సరం నూతన క్రియలతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు చెప్పాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగించుకుందాం. మొదటి విషయం చెప్పండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేద్దాం. పాత అలవాట్లు, పాత మాటలు, పాత చూపులు, పాత స్నేహాలు ఇవన్నీ ఏమైపోదాం మనం చెప్పండి. కొత్త సంవత్సరంలో తప్పకుండా మనం పొందుకుంటాం. మీరు విశ్వసించండి, దేవుణ్ణి నమ్మండి, యథార్థమైన జీవితంతో ప్రభువుని వెంబడించండి. ఖచ్చితంగా పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం ధరించుకుంటే దేవుడు అరణ్యం లాంటి మన జీవితాల్లో దారినేస్తాడు, ఒక గమ్యం చూపుతాడు. ఇదిగో వెలుగు కనపడద్ది, ఆ దారి గుండా దేవుడు వెలుగు తీసుకొస్తాడు. నువ్వు వెలిగించబడతావు, గురి కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. అక్కడే చెప్పాడు, ఎడారిలాంటి మీ బ్రతుకులో నేను జీవజలపు నదులను పారజేస్తాను. ఏంటంటే మీ బ్రతుకులు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, సువాసనగా ఉంటాయి. మీరు అనేకులకు మేలుకరంగా ఉంటాడు. మీ దప్పికలు తీర్చబడతాయి, పాపపు దప్పికలు పోతాయి, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కారణం ఏంటంటే నేను మిమ్మల్ని నది లాంటి వారిగా చేస్తాను. ఒకటి, ప్రాచీన స్వభావం విడిచిపెడతాం. రెండవదిగా ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు చూద్దాం. ఎవరి వైపు చూడొద్దు, ఎవరిని మనం పెట్టుకోవద్దు, ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని వైపు చూడండి. నీకు ఇచ్చిన భర్త దేవుని కంటే తక్కువే, నీకు ఇచ్చిన భార్య దేవుని కంటే తక్కువే. దేవుడు నీకు ఇచ్చాడు వాళ్ళని, పిల్లలు దేవుడు ఇచ్చాడు, అంతే. నీకంతా మేము సృష్టించుకోలేదు, మన శక్తి సామర్థ్యాలే కాదు, దేవుడు ఇస్తే పిల్లలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ మీద మనం బంగారం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ వల్లే మనకు బాధ, వాళ్ళ వల్లే మనకు నష్టం, వాళ్ళ వల్లే మనకు గుండె కోత, వాళ్ళ వల్లే కష్టం కూడా రోజున, వాళ్ళ వల్లే చచ్చిన తల్లి ఎంతో మంది ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టుకుని చెప్పండి, భార్య అనుకుంటే భార్య మోసగించదా, భర్త అనుకుంటే భర్త మోసగించదా, ధనం అనుకుంటే ధనం ఉండదు, అనుకుంటే ధనం ఈ రోజు ఇట్లా ఉంటుందా? ఇవాళ మన దగ్గర ఉన్న ధనం రేపు ఇంకో చోటుకి వెళ్ళదా? ధనం ఒక చోట స్థిరంగా ఎప్పుడు ఉండదని గుర్తుపెట్టుకోండి, అది ఇంకో చోట వెళ్ళిపోతాయి. కాబట్టి దాన్ని నమ్ముకోవద్దు, స్నేహితులు నమ్ముకోవద్దు, బంధువులు నమ్ముకోవద్దు, ఇంటి వాళ్ళని కాదు, పిల్లరా రక్త సంబంధికులు కాదు. యేసు వైపు చూద్దాం. మన ముందున్న పందెపురం ఈ సంవత్సరం పరిగెడదాం, గొప్ప మేలు పొందుకుందాం, దీవించబడదాం. అట్టి గొప్ప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చదువు ప్రార్థన చేసుకుందాం.